హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా టేస్టీగా హెల్తీగా ఉండే ఒక స్నాక్స్ తయారు చేసుకుందాం. ఇది 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అదే ఆమ్లా క్యాండీ. ఉసిరికాయలను బాగా కడిగి ఒక క్లాత్ పై వేసి నీట్గా తుడుచుకోవాలి. దానిలో అసలు తేమ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయలను ఇడ్లీ పాత్రలోకి తీసుకొని ఒక 10 నుండి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. లేదంటే మామూలుగా బౌల్లోనైనా వేసి ఉడికించుకోవచ్చు. వీటిని ఒక 10 నుండి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఉసిరికాయలు మాత్రం హెల్త్కి చాలా మంచిదండి. ఇలా ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఉసిరికాయలోని గింజలను తీసేసి ఉసిరికాయ ముక్కలను చిన్న చిన్నగా విడదీయాలి. ఈ ఉసిరికాయలు కూడా స్కిన్కి చాలా మంచిదండి. ప్లస్ హెయిర్ గ్రోతింగ్ కూడా చాలా మంచిది. ఇప్పుడు వీటిని అన్నిటినీ ఒక మిక్సీలోకి వేసుకొని ఉసిరికాయ ముక్కలన్నీ మిక్సీ గిన్నెలోకి వేసుకొని అలాగే కొంచెం ఒక అల్లం ముక్క వేయాలి. వీటిని ఒక మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా వేడయ్యాక అందులో మనం తయారు చేసి పెట్టుకున్న ఆమ్లా మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల వరకు కుక్ అవ్వనివ్వాలి. తర్వాత రుచికి తగినంత షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఆమ్లా పేస్ట్కు కలిసేలాగా షుగరు ప్లస్ ఆమ్లా పేస్ట్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక జామ్ లాగా తయారవుతుంది. అంతలో ఒక బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఆ ప్యాన్లోకి వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ ఆమ్లా మిశ్రమం మొత్తం కలిసేలాగా మళ్ళొకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ మిశ్రమం ప్యాన్కు అంటుకున్నట్లయితే ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఒక నెయ్యి రాసిన బౌల్ తీసుకొని అందులో మొత్తం ఈ పేస్ట్ని వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత వీటిని ఒక చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. దానిపైన కొంచెం షుగర్ పౌడర్ని అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఒకదానికొకటి అట్లా అంటుకోకుండా ఉండడం కోసం ఇలా వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాండీస్ రెడీ. వీటిని ఒక బౌల్లోకి స్టోర్ చేసుకోవాలి. ఇవి హెల్త్కి మాత్రం చాలా మంచిదండి. పిల్లలకు కూడా రోజు ఉదయాన్నే ఒకటి ఇవ్వండి. ఇవి ఒక్కసారి తయారు చేసి పెట్టుకున్నామంటే 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చండి.